పెద్ద బ్యానర్ దగ్గరికి వెళ్ళి మేము కూడా ఒక సినిమా చేసామండి, మా కంటెంట్ ఒకసారి చూడండి అంటాం. అసలు గేట్ నుంచి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం లేయ మాట్లాడేది అంటే ఒక వ్యక్తి దగ్గరికి ఈయన వెళ్ళాడు. ఆయన ఇట్లా ఇట్లా కూర్చొని చెప్పు. ఒకళ్ళు అలా ఉంటారు, ఇంకొకరు ఇంకేంటి, అవునా అవునా సర్లేయ్యా రేపు మాట్లాడదాము అట్లా పంపించేశారు. ఇంకొక గేట్ దగ్గరికి వెళ్తే మాట్లాడదాం లేయ్యా, వాళ్ళు ఎప్పుడో ఒకరు వాళ్ళు ఏముంది అట్లా చాలా మంది వస్తారు లేయ్యా. అట్లా ప్రతి చోట్ల అంత కించపరిస్తే దాంట్లో ఉన్న దమ్ము నీకు తెలియదు కదా, కనీసం చూస్తే కదా తెలుస్తుంది. ఆ నువ్వు తింటే నీ ఆకలి ఒకరు చెప్పుకుంటే తెలియదు, నువ్వు తింటే ట్రైలర్ కానీ టీజర్ తెలుస్తుంది. కూడా చూడడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఎక్కడ సార్ మమ్మల్ని లోపలికే రానికపోతే, కానీ ఒక చోట్ల రమ్మన్నారు. మేము మైత్రి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు నిజంగా చాలా ఆయన మా సినిమా తీసుకోకపోని బట్ ఆయన రిసీవింగ్ మమ్మల్ని కూర్చోపెట్టి 45 minutes మాట్లాడారు. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్. ఆయన పేరు నాకు శశిధర్ సార్. సో మేము టీం అందరూ పోయాము, షన్ను నేను మహేష్ సార్ అంత టీం అంతా పోయాము. ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకొని ఆయన తీసుకోకపోని బట్ చాలా బాగా ఆయన మెయిన్ హెడ్. బట్ ఆయన పద్ధతి మాకు బాగా అంటే బాగా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. మీడియా ద్వారా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. బట్ మిగతా వాళ్ళు సార్ కనీసం చూడాలి కదా సినిమా, కనీసం మా ఫుటేజ్ ఏదో ఉంది, అరే ఏమో చేశారు వీళ్ళు కష్టపడి చేస్తున్నారు, ఒక ఫుటేజ్ చూద్దాం, మనము ఆ స్థాయి నుంచినే వచ్చున్నాము అని ఒక్కటి కూడా మైండ్ లో పెట్టుకోకుండా నువ్వేమి చూడకుండా నువ్వు గైడ్ బయట నుంచినే పంపించేస్తే మేము ఇంకా ఎక్కడ పోయి అడుక్కోవాలి? ఎక్కడ మేము అసలు చిన్న సినిమా వాళ్ళు మేము ఎట్లా బయటకు రావాలి? అన్ని